ఇరాన్ ఇక ఆవేశపూరిత ప్రకటనలు చేయడం బిగిన్ చేసింది. ఎందుకంటే నిన్న ఎప్పుడైతే కర్గ్ ద్వీపం మీద కొట్టడం అమెరికా దాని గుండెకాయ మీద కొట్టినట్టయింది. కర్గ్ ద్వీపం నుంచినే 80-90% ఆయిలు అది అమ్ముకుంటది ప్రపంచానికి. ఆ డబ్బులే ఇరాన్ ఇంతవరకు బతికిస్తున్నాయి. అక్కడే ఆయుధగారాలున్నాయి. నిన్న కేవలం ఆయుధగారాలను మాత్రమే ధ్వంసం చేసింది అమెరికా. ఆయిల్ జోలికి పోలేదు. తద్వారా సంకేతం ఇచ్చింది. నువ్వు వ్యాపారం జోలికొస్తే గల్ఫ్ దేశాల ఆయిల్ క్షేత్రాల మీద ధ్వంసం చేస్తే నీ ఆయిల్ క్షేత్రం మీద ధ్వంసం చేస్తాం. తద్వారా ఇక జీవితంలో నీకు వ్యాపారంలో ఇవ్వబోతావు, సర్వనాశనం అయిపోతావని. దాంతో ఇరాన్ ఒక అడుగు వెనక్కి వేసింది. అందుకని హార్ముజ్ జలసంధి నుంచి ఒక్క ఇజ్రాయెల్, అమెరికా వాణిజ్య నౌకలు తప్పించి మిగతా ఏవైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఈవెన్ భారత్కి సంబంధించిన మరో 2 నౌకలు కూడా ముందుకొస్తున్నాయి. ఇక అన్నిటి కూడా 30 నౌకల్ని కూడా వెళ్ళిపోమని మంది అని చెప్తున్నారు. టోటల్గా ఈ రన్ అవుతున్నాయి. అయితే ఇక దాంతో ఓటమి అనేటటువంటి దాన్ని కవర్ చేయడానికి గాను ఓ పక్కన నెతన్యాహు చనిపోయాడని ప్రచారం చేస్తే నెతన్యాహు కాఫీ అవునవును నేను కాఫీ కోసం చచ్చిపోయాను లేవయ్యా పొమ్మన్న ఉన్నాడు. అయిపోయింది. అదొక కామెడీ అయిపోయింది. ఇక దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేస్తే ఇంటర్సెప్ట్ చేసింది దుబాయ్, అక్కడ ఫెయిల్ అయ్యింది. దాంతో ఇప్పుడు ఏంటి, సముద్రంలో ఉన్నటువంటి ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేస్తామని నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ట్రంప్కి సంబంధించినటువంటి వ్యక్తిగత ఆస్తులు ధ్వంసం చేస్తామని ప్రకటిస్తోంది. మరొక వైపున అమెరికా మీద మేము ఎట్లాంటి మిస్సైళ్లు వేయమని కూడా చెప్తోంది. ఓవరాల్గా ఇక క్రమంగా నాయకత్వం లేకపోయేటప్పటికీ ఎవడికి తోచిన ప్రకటన వాళ్ళు చేస్తున్నారు. మొన్న ఎవడో ప్రకటించాడు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుని వెంటాడి చెప్తాను. ఆ కమాండర్ 2 గంటలు సచ్చూరుకున్నాడు. మొక్తజ ఖొమైనీ ఏమయ్యాడో తెలియట్లేదు. ఇప్పుడు ప్రకటనలన్నీ కూడా బచ్చా నాయకులు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తుందో చూడాలి.